MS99 టీవీకి స్వాగతం. అనే వ్యక్తిని హత్య చేశారు. ఎంత దుర్మార్గం అంటే తలుచుకుంటుంటేనే వాళ్ళు గుబురుపరిచే విధంగా ఉంది. ఎందుకంటే వాస్తవంగా ఒక చిన్న ఫీల్డ్ అసిస్టెంట్ కోసం హత్యలు చేసినటువంటి పరిస్థితి అంటే చాలా బాధాకరం. ఈ బాధను వర్ణించలేకపోతున్నాను నేను వాస్తవంగా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాస్తవంగా బడుగు బలహీనన్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు దీని విషయంలో. అంటే ఈ హత్య చేసిన వాళ్ళు టీడీపీ ఈ హత్య విషయంలో ఎవరన్నా కూడా దీని విషయంలో ఎక్కడ కూడా చట్టానికి లోబడి ఆ చట్టం ప్రకారం చర్యలు ఖచ్చితంగా తీసుకునబడతాయని చెప్పేసి నేను అందరికి తెలియజేస్తున్నాను. కాబట్టి అధికార గ్రామంలో ప్రజలంతా మీరు ప్రశాంతంగా ఉండండి. చట్టం మాత్రం తన పని తాను చేసుకుంటుకోవడంతో ఏ సహకారం కావాలన్నా మా సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చట్టానికి అందరూ అతిథులే. కాబట్టి మీరంతా ధైర్యం కోల్పోకుండా, సహనం కోల్పోకుండా, రాబోయే రోజులు ఒకరినొకరు విద్వేషించుకోకుండా ఈ గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని చెప్పేసి ఆశిస్తున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్ కోసమైనా ఈ హత్య జరిగింది సార్. ఇప్పుడు వీళ్ళతో మాట్లాడితే ఇక్కడ చెప్పిన విషయాలు ఫీల్డ్ అసిస్టెంట్ విషయం హత్య జరిగిందని చెప్పి మా దృష్టికి వచ్చిన విషయం. కాబట్టి దీని మీద పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. వాళ్ళంతా ఇప్పుడు ఇందాక నేను సిఐ గారిని పిలిస్తే దాంట్లో చర్యలో భాగంగా టచింగ్ లో ఉన్నారని చెప్పాను సార్. ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పి ఇక్కడ మాకు చెప్పారు. అంటే బాధితులు పరామర్శించారు కదా, వాళ్ళు ఏం చెప్పారు మీతో? వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తుంటే ఫీల్డ్ అసిస్టెంట్ కోసం వేరే వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ అడిగారు. అందులో భాగంగా మేము మాకు భయభ్రాంతులకు గురి చేశాను వాళ్ళు చెప్పారు. సరే ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది దీన్ని మొత్తం పరిశీలించాలి. కాబట్టి భయభ్రాంతులకు గురి చేశారు. ఎవరనేది ఇప్పుడు తేలాలి. ఎవరెవరని తేలాలని చెప్పేసి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అడిషనల్ ఎస్పీ గారికి అయితేనేమి, ఆలూరు తాలూకా సిఐ గారికి అయితేనేమి కూడా గట్టిగా పార్టీ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా. కాబట్టి అతి తొందరలో సాయంకాలం కానీ ఇతను రిపోర్ట్ రావచ్చు అని చెప్పేసి ఆరోపణలు ఏది వాస్తవం ఏది అవాస్తవం. అందుకే మేమేం చెప్తున్నాం, మా అధినాయకత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే స్వపక్షమైనా సరే విపక్షమైనా సరే ఎక్కడ కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. కాబట్టి ఈ రోజు సాయంకాలం రేపు ఉదయం కాలం దీని కూడా స్లాబ్ చేస్తుందని చెప్పేసి అడిషనల్ ఎస్పీ గారు మాకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క కోసం మేము ఎదురు చూస్తున్నాం. వాస్తవంగా నేను వైసీపీ వాళ్ళు మాట చెప్పారు, రెడ్డి గ్రూప్ పాలన రాష్ట్రంలో కాకుండా మన జిల్లాలో కూడా ప్రవేశించింది. నారో లొకేషన్ ఇంప్లిమెంట్ టీడీపీ నాయకులు అయ్యా ఒక మాట చెప్తాయా, వైసీపీ నాయకులు ఆరోపణలను మీరు అంటున్నారు. వైసీపీ నాయకుల యొక్క ఆరోపణల్లో ఏమాత్రం వస్తుందని మీరు గ్రహించాలి. వైసీపీలో వాళ్ళు చిన్నాయని పొట్టన పెట్టినటువంటి పార్టీ అది. వాళ్ళ గురించి ఎంత మాట్లాడితే తక్కువ. ఎందుకంటే ఈ రోజుల్లో మాట్లాడితే సరిపోదు. నిన్న జరిగిన సంఘటన ఏమి, వాళ్ళ పార్టీ నుంచి ఎటువంటి నాయకులు పిల్లలు కింద పడ్డాడు అంటే వాళ్ళ పార్టీ యొక్క స్థితిగతులు అంటున్నాయి. వాళ్ళ గురించి మాట్లాడితే హత్యలకు మారిపోయారు ఆ పార్టీ అని చెప్పేసి ప్రజలంతా 161 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. మా ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారు మాకంతా సమావేశం పెట్టారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు మన ప్రభుత్వం జరగకూడదు, ఖచ్చితంగా ఏదేమైనా కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు కార్పొరేట్లకు దూరం అవుతాండి, ఎట్టి పరిశ్రమల సంక్షేమం అభివృద్ధి దిశగా అడుగులు వేయాల్సిందని చెప్పేసి మా అధినాయకత్వం మాకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఫీల్డ్ అసిస్టెంట్ కోసమే టీడీపీ బాధితులు ఒక నిర్పేద కుటుంబానికి పైన దాడి చేశారు, చంపారు. ఇప్పుడు ఆ కుటుంబానికి మీ ప్రభుత్వం ఎలాంటి భరోసా? ఓకే, ఇప్పుడు వాళ్ళకు మేము ప్రస్తుతానికి వాళ్ళు అడిగిన సూచనల మేరకు వాళ్ళ ఇంట్లో 5వ తరగతి చదివిన ఆమె ఉంది. ఆమె అంగన్వాడీ సెంటర్లో ఏదో చేస్తా అని చెప్పి అంగన్వాడీ సెంటర్లు ఇప్పించడానికి మేము ఇచ్చాము. ఆమెకు ప్రస్తుతానికి కొంత నగదు మొత్తం ఇవ్వడం జరిగింది. అంతేగాక ఆ పిల్లల్ని కూడా 2 పిల్లలు, ఒకరు 8th క్లాస్ ఒకరు 10th క్లాస్ చదువుతారు, వాళ్ళ పూర్తి ఎడ్యుకేషన్ అంతా బాధ్యతలు నేను తీసుకుంటా అని చెప్పేసి కూడా వాళ్ళకి గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. దగ్గర 24 కిలోమీటర్లు ఉంటే 45,000 తలతారు స్పందిస్తున్నారు కదా దగ్గర ఎక్కడ జిల్లా నుండి వచ్చారు. అంటే సంఘటన జరిగి 2 రోజులు అవుతున్నా ఈ రోజు వచ్చారు కదా, 20 కిలోమీటర్ దగ్గర ఉండి మీరు 40 ఏళ్ళ తర్వాత స్పందిస్తున్నారు. సార్ ఒక విషయం చెప్తాను, ఇక్కడ ఎవరు స్పందించారు, ఎవరు దగ్గర కాదు ఇక్కడ. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన మీకు తెలుసు. నిన్న ఎవరు వచ్చారు ఏమంది ఎందుకంటే మేము రావడం వాళ్ళు రావడం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ సందర్భంలో మరొక జరగని అవాంఛనీయ సంఘటన జరుగుతుంది. దానికి ఎవరు బాధ్యులు అవుతారు చెప్పండి? ఎవరు బాధ్యులు అవుతారు? వాళ్ళకి న్యాయం జరగాలి. ఇప్పుడు ఏం కావాలి మనకి? న్యాయం కావాలి. ఇప్పుడు ఆ న్యాయంలో భాగంగానే మేము ఈరోజు వచ్చి గట్టిగా భరోసా ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు చదివేంత వరకు నేను ఉంటా అని చెప్పాను కూడా మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను పోనీ అడిగే కంటే కూడా నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడే మీకు చెప్పాను, పోలీసుల విచారణలో ఉంది కాబట్టి
అడిషనల్ ఎస్పీ గారు తినమి, సిఐ గారు తినమి అదే పని మీద ఉన్నారు. ఈరోజు సాయంకాలమా రేపు ఉదయానికి మొత్తం క్లారిటీ వస్తుంది సార్, అన్ని మొత్తం తెస్తామన్నారు, సీడీ ఫైల్ తెచ్చిస్తామన్నారు. కాబట్టి ఏది అన్ని మాకు వచ్చిన తర్వాత చట్టపరంగా ఏమేం చేయాలో ఆ దిశగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుని కఠిన చర్యలు మంది మామూలు కాదు. దాని విషయంలో ఎవరికి రాజీపడం మేము. కాబట్టి కఠిన చర్యలు తీసుకుని కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరు ఈ కార్యక్రమాలు చేశారో వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి కఠినంగా శిక్షించడం జరుగుతుంది. దీని విషయంలో అంటే ప్రజాప్రతినిధికి వచ్చారా, కుల సంఘంగా వచ్చారా? ప్రజాప్రతినిధిగా నేను ఏ హోదాలు వచ్చాను ఏ హోదాలు అంటే ఇప్పుడు ఎవరి పరిశ్రమలో వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇది పెళ్లి కాదు, కలిసికట్టుగా రండి, కలిసికట్టుగా పోండి, ఇది పెళ్లి కాదు. మీరు అడిగే ప్రశ్నలో కూడా కొంచెం అర్థం ఉండాలి. ఓకే రైట్.